సో ఇవాళ అయితే నేను మీ ముందుకి పార్ట్ 2 ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అయితే తెచ్చేదాను. సో ఇవి వచ్చేసరికి ఎత్తుకోండి ఏంటి ఇలా వేసాను అనుకుంటున్నారు కదా. సో నేను మీకు ఒక్కొక్క బ్యాంగిల్ చూపిస్తాను. సో ఫస్ట్ బ్యాంగిల్ వచ్చేసరికి ఇది మెయిన్ బ్యాంగిల్ అనమాట. సో మనం వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇది కూడా మల్టీ కలర్ అనమాట. సో నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసరికి కొద్దిగా దీనికంటే చిన్నదన్నమాట. సో ఇదిగోండి సేమే కాకపోతే సైజెస్ డిఫరెంట్ అనమాట. టు మేక్ అ పేర్ అనమాట ఇవన్నిటిని. ఇది దీనికంటే చిన్నదన్నమాట. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇందులో ఏంటంటే మనకి ఫ్లవర్స్ రావు, జస్ట్ స్టోన్స్ వస్తే స్టోన్స్ కూడా కొద్దిగా లిటిల్గా ఫ్లవర్స్లో ఉంటాయి. సో వీటిని ఎలా పేరప్ చేయాలంటే ఫస్ట్ మిడిల్లో పెద్ద బ్యాంగిల్ ఉండాలి, దాని సైడ్ కొద్దిగా దానికంటే చిన్న బ్యాంగిల్, ఇటు సైడ్ కూడా ఇలాగ పేరప్ చేశాక ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ అయితే మనకి 6 బ్యాంగిల్స్ ఉన్నాయి. సో 3 ఇటు సైడ్ అండ్ ఇంకొకటి ఇటు సైడ్ అనమాట. ఇదిగోండి మనకి పేర్ అయితే అయిపోతుంది. ఇలాగా వేసుకుంటే ఓనీస్ మీద కానీ, లంగా ఓనీ మీద కానీ, శారీస్ మీద కానీ చాలా లుక్ వస్తుంది. నేను ఇలా ఎందుకు పెడుతున్నానంటే నా హ్యాండ్ సైజ్ సరిపోవట్లేదు చూపించడానికి. ఇక్కడ 3 బ్యాంగిల్స్ ఉన్నాయి కాకపోతే సరిపోవట్లేదు. సో నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా ఇలాగనమాట. సో ఇది వచ్చేసరికి ఒక సెట్ అనమాట. ఇది మొత్తం ఒక 10 బ్యాంగిల్స్ అనమాట. 10 బ్యాంగిల్స్ పేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉంటుంది.